పాల్ గారు, మంచి ఇస్త్రీ చేసిన చొక్కా, మంచి బ్లేజర్, ఏంటి సంగతి? చాలా ఖుష్గా ఉన్నారు, చాలా జోష్గా ఉన్నారు, ఏం సంగతి? రాష్ట్రం దేశం సర్వనాశనం అయిపోయింది. కుటుంబానికి 5గురికి 5 కోట్ల రూపాయలు అప్పు వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇంకా మిగిలేది ఏంటంటే, అరే బాబు నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు క్రిస్టియన్, కొట్టుకు సావండి అని, లేదా చైనా మనకి దోచుకుంటుంది, పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దాం. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ ఎలక్షన్ అని ఫైనాన్స్ మినిస్టర్, నా మిత్రులు సీతారామన్ హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారు సెన్సేషనల్ వీడియో నిన్న కాక మొన్న రిలీజ్ చేశారు. సో కనుక నేను చాలా ఇంపార్టెంట్ మిషన్లో ఉన్నాను, సేవింగ్ ద కంట్రీ. అదే ఈరోజు నేను అడిగిన దానికి దీనికి సంబంధం ఏంటంటే, ఏంటి ఎట్టైర్ ఏంటి, ఎందుకు ఒక సెలబ్రేషన్ మోడ్లో మీరు కనిపిస్తున్నారండి? ఏది ఇది చాలా సింపుల్. ఏమంటే నిన్న మంచి రోజు కదా, ఉగాది. మాకు కుండని అంటే ప్రతి ఇంట్లో కొత్త కుండ కొనుక్కుంటారు, పచ్చళ్ళు వేసుకుంటారు. మాకు ఈ సంగతులు ఏం తెలీదు. 12:47కి నా స్టాఫ్ ఇలా లెటర్ తీసేసరికి మాకు కుండ గుర్తునిచ్చారు. ఆ తర్వాత ఇంకా బొంబార్డింగ్ మెసేజెస్, ఏంటి సార్ ఉగాది రోజునేటి మీకు కుండ గుర్తునివ్వడం? ఎందుకంటే బైబిల్లో కుమ్మరి ఇంటికి వెళ్ళము, ఆ కుండని ఏ విధంగా షేప్ చేస్తాడో మట్టిని తీసి, అలాగ నీ జీవితాలను షేప్ చేస్తానని ప్రభు మాటలు ఉన్నాయి. ఉగాది కుండ, ఉగాది పచ్చడి అన్ని అయినా ఉగాది రోజున కుండ రావడం ఏంటి, ఇది ప్రీ ప్లాన్డా అని కొంతమంది అడుగుతున్నారు. అది ఓన్లీ గాడ్ నోస్. వన్ థింగ్ ఈస్ యూ, నా హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయారు సింబల్ని, నాకు రింగ్ ఇచ్చారు, రింగ్ తీసుకెళ్ళిపోయారు, నాకు సింబలే ఇవ్వనన్నారు. 3 సార్లు తెలంగాణ హైకోర్టులో, 3 సార్లు ఏపీ. ఇప్పుడు ఇచ్చిన కొండన మీ దగ్గర ఉంచకుండా దాన్ని పాల్గొడుకుంటారా? ఒకటే విషయం, కొండ అన్నది మీరు ఒకటే గమనించండి, కొండ ఎప్పుడు నిండుగానే ఉంటుంది, కొండ ఎప్పుడు శాంతిగానే ఉంటుంది. అందులో మండు టెండల్లో ఇప్పుడు కొండ ఉంది. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఈవెన్ అమెరికాలో కూడా కొండలు పెట్టుకుంటున్నారు. దేనికి? రిఫ్రిజిరేటెడ్ వాటర్ డ్రింక్ చేయకూడదు, కోల్డ్ వాటర్ అసలు డ్రింక్ చేయకూడదు. కానీ ఈ కొండ ఖాతానే తెలవలేదు, కొండలో కనీసం డిపాజిట్లు కూడా లేవు. ఈ కొండ జనాలకి ఎంత అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూడండి, కొండలో అంటే ఇంతకుముందు మనకి సింబల్ లేదు, మనం ఎలక్షన్లో పోటీ చేయలేదు. మీరు చూసే ఉంటారు 2019లో నా బీఫారాలు తీసుకొని ఆయనే హెలికాప్టర్ ఇప్పించి సీఎం అవుదామని పెద్ద కుట్రతో డూప్లికేట్ బీఫారాలు ఇచ్చారు. అరే ఈ 78 మార్క్ కాదే అని నేను ఏపీ హైకోర్టుకి వెళ్తే షాక్ అయ్యాం. కే రాజు, ఎన్ రాజు, ఫ్యాన్ గుర్తు, ఈ గుర్తు. రాజకీయాలు ఇంత దరిద్రంగా ఉంటాయి. నేను ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఇండియాలో. నేను ఆంధ్రప్రదేశ్ని 1983 ఆగస్ట్ 10th విడిచిపెట్టా. ఇప్పుడు 40 ఇయర్స్ అయింది, ప్రపంచం అంతా తిరిగాను. ఇలాంటి డూప్లికేట్ పాలిటిక్స్ నేను ఎక్కడ. నేను ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్కి వెళ్దాం కేఏ పాల్ గారు. ఇప్పుడు మీరు ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ దిగారు, మనం మునుగోడులో దిగారు, డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రాలో దిగారు, ఆంధ్రాలో ఎక్కడి నుంచి పోటీ చేద్దామని మీరు? ఫస్ట్ నేను విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అన్న రోజుల్లో ప్రెసెంట్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు, మీరు ప్రెస్ మీట్ చూడండి, కేఏ పాల్ పవన్ కళ్యాణ్ కంటే 100 రెట్లు బెటరు, 1000 రెట్లు బెటరు అని చెప్పి లైవ్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. వెంటనే జడి లక్ష్మీనారాయణ గారు పాపం 3 లక్షల ఓట్లు వచ్చాయి ఆయనకి, 2,86,000 2019లో. మంచి క్రెడిబిలిటీ ఉన్న మనిషి, ఆయన ఎంపీగా పోటీ చేస్తుంటే నేను అన్న తమ్ముడు అన్నలు మేము అనుకుంటా. ఆయన ఏం చెప్పారు, మీరు స్టీల్ ప్లాంట్లో సక్సెస్ అయితే, నోటీసులు తీసుకొస్తే, ఆర్డర్ తీసుకొస్తే, అమ్మకుంట ఆపితే నేను పోటీ చేయను, నా ఓట్లన్నీ మీకే పడాలన్నారు. సక్సెస్ అయ్యాను కదా, చూశారు కదా. ఇంతమంది కోర్టుకి వెళ్ళారు, ఎవరైనా ఆర్డర్ తీసుకొచ్చారా? యు రీడ్ ద March 14th ఆర్డర్. ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నరేందర్ 2 hours నా ఆర్గ్యుమెంట్స్ విన్నారు. రైట్, అంటే మీ విశాఖపట్నం పార్లమెంట్ 1 minute చెప్పనండి, ఇది 1 minute, ఇదే ముఖ్యం. ఆర్డర్ ఏమని ఇచ్చారు? పాల్ గారు 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లకు అమ్మేస్తుంటే, ఆయన వైట్ మనీ ఇస్తుంటే, ఇది నల్లధనం కాదు కదా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? క్వశ్చన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్వశ్చన్ ద స్టీల్ ప్లాంట్ అథారిటీస్. నేను ఒకటే చెప్పాను ఆయనకు, నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ లాస్లో లేదు,
నెంబర్ 2 32 మంది ప్రాణాలు పెడితే స్టీల్ ప్లాంట్ వచ్చింది. నెంబర్ 3 వింటున్నారా అందరూను, 70 మంది రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది. నెంబర్ 4 దాని విలువ 8 లక్షల కోట్లు. నెంబర్ 5 దాన్ని 8,000 కోట్లకు అమ్మేస్తున్నారు. నెంబర్ 6 నేను ఆ డొనేషన్ ఇస్తానంటే మీరు ఎందుకు తీసుకోవట్లేదు వైట్ మనీ? ఎఫ్సిఆర్ఎల్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఇంత చేస్తున్నారు, ఇంత చెప్తున్నారు అంటున్నారు. మీరు ఇంత ప్రజలకు చేస్తున్నారు, ఇప్పుడు ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మట్లేదు? మునుగోడులో మిమ్మల్ని ఓడించారు, డిపాజిట్లు కూడా మీకు లేవు. ఇప్పుడు వైజాగ్లో కూడా అటువంటి పరిస్థితి ఎదురైతే పాల్ ఏం చేస్తారు? స్ట్రైట్ క్వశ్చన్. ఎంత గెలిస్తే ఓకే, గెలవకపోతే పాల్ పరిస్థితి ఏంటి? నీ పేరేంటి బాబు? సచిన్. సచిన్ ఎక్కడ పుట్టావు? వైజాగ్లో. నేను వైజాగ్లో పుట్టాను. ఈరోజు వైజాగ్ పరిస్థితి ఏంటి? 25,000 కేజీలు డ్రగ్ క్యాపిటల్ ఇండియాకి వైజాగ్లో. ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? మేము విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తానన్నారు. దేనికి క్యాపిటల్? రెడ్ హ్యాండెడ్గా సిబిఐ 25,000 కేజీలు, నాట్ పౌండ్స్. బట్ పాల్ గారు నేను అంటుంది ఒకటే ఒక క్వశ్చన్, మీరేం చేస్తారు వైజాగ్ అనేది? ముందు క్వశ్చన్ ఎప్పుడు చిన్నది ఉంటుంది, ఆన్సర్ పెద్దది ఉంటుంది. సాగదీస్తే పెద్దగానే ఉంటుంది. అలా కాదు, సాగదీకు అవసరం లేదు. బట్ స్ట్రైట్ క్వశ్చన్, మీరేం చేస్తారు అనేది. ఏ ఎగ్జామ్స్ అది ఫస్ట్ స్టాండర్డ్ అవ్వచ్చు, 10th స్టాండర్డ్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు. క్వశ్చన్ వేసేటప్పుడు కొంచెం ఆన్సర్కి టైం ఇస్తే టైం వేస్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఈరోజు విశాఖ పరిస్థితి ఏముంది ఇంగుంది 1 minute మాట్లాడిన తర్వాత నేనేం చేస్తానో 30 secondsలో చెప్తాను. ఈరోజు విశాఖపట్నం 8 లక్షల మంది నిరుద్యోగులు, సిటీలో 20 లక్షల మంది వాటర్స్లో ఉద్యోగం ఇస్తానని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ గారు ఇచ్చారా? స్మార్ట్ సిటీ చేస్తానని వారు చేశారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని ఇచ్చారా? స్పెషల్ స్టేటస్ చేస్తానని చేశారా? బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. మీకు బీజేపీ కావాలంటే, డ్రగ్ క్యాపిటల్ కావాలంటే, భూముల కబ్జాలు కావాలంటే, రుషికొండలో కొండ లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఉన్నారు, ఓట్లేసుకోండి. బీజేపీ తొత్తులు కావాలంటే మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 years సీఎం. ప్రతి పార్లమెంట్లో పెట్టిన బిల్లు 100లో 100కి మోదీ గారు పెట్టిన ప్రతి బిల్లు ఆమోదం ఇచ్చారు. ఎందుకు? లేదంటే ఉన్న 32 కేసులు బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెడతారని. చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ప్రజల ముందు రోజు ఉంది. కానీ ఇక్కడ కే ఏపోలో నేనేం చేస్తాను? 1 minute. మీరేం చేస్తారు? ప్రపంచం కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఈ అంశాన్ని, మీరేం చెప్తారు వాళ్ళకి? ప్రపంచంలో 8th wonder of the world ఎందుకు వచ్చాను? దేవుడు యేసు ప్రభుగా లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రజలను రక్షించడానికి. మహాత్మా గాంధీ అంటాం ఈరోజు. ఒక యంగ్ లాయర్ సౌత్ ఆఫ్రికా నుంచి ఎందుకు వచ్చాడు ఇండియా? ఒక లాయర్గా ఫైట్ చేసి లక్షల మందిని గ్యాదర్ చేసి దేశానికి బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ తేడానికి. ఈరోజు దేశం సర్వనాశనం అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏ పార్టీ తీసుకోండి, ఒకరిద్దరు తప్ప, నితీష్ కుమార్ తీసుకోండి, 18 సంవత్సరాలు. పాల్ గారు ఇక్కడ మీరేం చేస్తారని అడుగుతున్నారు స్ట్రైట్ క్వశ్చన్. విశాఖపట్నంలో ఒక్క నిరుద్యోగం ఉండడు. 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఎట్లా ఇస్తానో చెప్తాను. స్టీల్ ప్లాంట్లో 15,000 ఎకరాలు ఖాళీగా ఉంది. ఓ 1,500 కంపెనీలు తీసుకొస్తా. ఒక్కొక్క కంపెనీకి 10,000 ఉద్యోగాలు పెట్టమంట. 8 లక్షల ఉద్యోగాలు అయిపోయి ఇంకా మిగిలిన ఎలా తేగలరు మీరు? హైదరాబాదు పుట్టక ముందు 700 కంపెనీలు తీసుకొచ్చా. బిల్ గేట్స్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి పరిచయం చేశా. ఆ చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్. ఇక్కడ మీరు పాలిటిక్స్ లో రాకుండానే ఇంత తెచ్చిన వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ లో లేరు. ఇప్పుడు కూడా ఇప్పుడు తీసుకురావచ్చు కదా. ఇది బెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మీరు పాలిటిక్స్ లో లేనప్పుడు తీసుకొచ్చారు అన్నప్పుడు ఇప్పుడు కూడా పాలిటిక్స్ లో రాకుండా డైరెక్ట్ గా మీరు అక్కడ ఇది బెస్ట్ క్వశ్చన్. ఇది బెస్ట్ క్వశ్చన్. పర్మిషన్స్ ఉన్నప్పుడు FCRA అని ఉంటుంది. మీకు పాస్పోర్ట్ ఉండాలి. అమెరికా వెళ్ళాలన్నా, దుబాయ్ వెళ్ళాలన్నా ముందు వీసా కావాలి. పర్మిషన్ లేకుండా ₹1 తీసుకురాలేం. సెంట్రల్ గవర్నమెంట్కి 6 లక్షల కోట్లు ఓ ముస్లిం కంట్రీ నుంచి రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ ఇప్పించారు. ఇంకా ఈరోజు కూడా మిత్రులు మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, రెస్పెక్ట్ ఇస్తుంటారు. కొన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వస్తుంటారు. మాకు ప్రాబ్లమ్స్ లేవు, ఫైట్ పాలసీ ప్రాబ్లమ్స్. మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు. ఇంకొక 20 కోట్ల ఉద్యోగాలు పోయే. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 2019 14లో సీమాంధ్రని సింగపూర్లో చేస్తానన్నారు. క్యాంపెయిన్ చేశాను ఆయన కొరకు. 18 మీటింగులు పెట్టి సొంత డబ్బుతో.
చీమలాంధ్ర చేశారు, అప్పులాంధ్ర చేశారు, దరిద్రాంధ్ర చేశారు, సర్వనాశనం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? 13 లక్షల కోట్ల అప్పు. చంద్రబాబు నాయుడు గారు చేసింది 5 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 8 లక్షల కోట్లు. వడ్డీ కట్టలేని పరిస్థితి. సో 13 లక్షల కోట్లకు సంబంధించి కేఏ పాల్ చెల్లించేస్తారా? 100%. ఎలా? పవర్ లేకుండా 5 లక్షల కోట్లు డొనేషన్ ఇచ్చాను. పవర్ లేకుండా 747లో ప్రపంచం అంతా తిరిగాను. పవర్ లేకుంటే 700 కంపెనీస్ ఇక్కడికి తీసుకొచ్చాను. నా చేతులు కట్టేశారు, నా కాళ్ళు కట్టేశారు. ఎందుకు? కానీ మీరు ఎందుకు నాకు 13 లక్షల కోట్లకు సంబంధించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కామన్ మ్యాన్ గా వచ్చే సందేహం ఏంటంటే, మీరేమో పార్లమెంట్కి వెళ్తా అంటున్నారు, కానీ 13 లక్షల కోట్లు తీరుస్తున్నాడు. ఒక పార్లమెంటేరియన్ గా అంత సాధ్యమేనా? ప్రతి పార్లమెంటోడికి 13,000 రూపాయలు తీసుకురాలేరు. వాళ్ళు తెచ్చిన గవర్నమెంట్ డబ్బు 5-6 కోట్లు ఉంటే అందులోనే సగం మిగిలించుకుంటున్నారు. సో రాజకీయ నాయకుల గురించి లేదు, స్ట్రైట్ ఆన్సర్ నాకు రావట్లేదు. మీరు అన్నారు 13.5 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని మీరు అంటున్నారు. ఒక పార్లమెంటేరియన్గా మీరు బరిలో దిగుతున్నారు. సపోజ్ విశాఖ ప్రజలు దీవించారు, మిమ్మల్ని పార్లమెంట్కి పంపించారు అనుకుందాం. ఒక పార్లమెంటేరియన్గా ఆంధ్రప్రదేశ్ అప్పులు 13.5 లక్షల కోట్ల అప్పులు తీర్చగల సత్తా ఉందా మీకు? సింపుల్ ఆన్సర్. ఒక్క సమిట్ చెప్పాను, కంపెనీస్ 8 లక్షల మందికి ఉద్యోగాలు ఎలాగివ్వగలను 5 సంవత్సరాల్లో. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం ఇచ్చిన 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు ఉద్యోగాలు. హైదరాబాదులో 30 లక్షలు, బెంగళూరులో ఉద్యోగాలు తీసుకొచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? 1,00,000 ఉద్యోగాలు. ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? 30 లక్షల ఉద్యోగాలు. ప్రైవేట్ కంపెనీలు ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే, కేసీఆర్ గారు ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి అయితే పొలిటికల్గా పుట్టలేదు. అందుకే మనం పిలిపించి నాకు బొకే ఇచ్చారు. ఆ బొకే నేను ఆయనకి ఇవ్వాలి. సో రేవంత్ రెడ్డి తమ్ముడు అని నాకు ఎందుకు ఇష్టం అంటే, కంపెనీలు పెడదాం, మరలా తీసుకొద్దాం. వెయిట్ ఎందుకు అంటే, ఉద్యోగాలు ఇద్దాం తెలంగాణ ప్రజలకు అన్నారు ఆయన. కంపెనీలు తీసుకొద్దాం అన్నారు, సమిట్లు పెడదాం అన్నది. చంద్రబాబు నాయుడు వద్దన్నాడట, సోనియా గాంధీ వద్దన్నాడట, మరి లెటర్ ఇవ్వలేదు. సో నేను ఎంపీ అయితే పార్లమెంట్లో ఫైట్ చేసి, అరే బాబు, మీ ఆర్ఎస్ఎస్ అజెండా మీకుండొచ్చు, మీ ముస్లిం రాడికల్ అజెండా మీకుండొచ్చు, మీ క్రిస్టియన్ అజెండా మీకుండొచ్చు, మీ క్యాస్ట్ అజెండా మీకుండొచ్చు. ఒక ప్రపంచ శాంతి దూతగా యుద్ధాలు ఆపానే, గ్యాంగ్స్టర్లు కలిపానే, ఖదాఫీ లాంటి వ్యక్తిని సరెండర్ చేసి 2006లో వెపన్స్ అన్ని సరెండర్ చేయించానే. 94లో యుక్రెయిన్లో కూర్చొని రష్యాలో వస్తున్నా మీరు యుద్ధాలు ఆపినోడిని, యుద్ధాలు ఆపారంటున్నారు కదా. నేను అండులే, మీరు అన్నారు నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ అన్నారు. సరే, యుద్ధాలు ఆపారని చెప్పి మీరు అన్నారు. లాస్ట్ 6 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ నన్ను నామినేట్ చేశారు, ఇంక్లూడింగ్ మోదీ గవర్నమెంట్. సో ఇప్పటికీ ఆ రిలేషన్స్ ఉన్నాయా? ఇటు జెలెన్స్కీతో మాట్లాడినారు, ఇప్పుడు ఇంకెక్కువ ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ 2 years బ్యాక్ మీరు నా ఫేస్బుక్ ఫాలో ఉంటే, మీడియా ఫాలో ఉంటే చూస్తారు. 3 వారాలు ఉపవాసం ఉన్నాను, ఫాస్టింగ్. ఎందుకంటే యుక్రెయిన్ చాలా చిన్న దేశం. అదే అంటున్నాను, ఎందుకంటే యుద్ధమైనప్పుడు నేను మాట్లాడాను అధ్యక్షులతో అన్నారు. స్లో డౌన్. నీ యంగ్ బ్లడ్ ఉంది, నాకు ఇంకా హై పవర్ బ్లడ్ ఉంది. వాళ్ళ కోర్టులో సీజే ముందే ఆర్గ్యూ చేసి ఆర్డర్ తీసుకొచ్చా టుడే, తెలంగాణ హైకోర్టు. ఆర్ డిస్మిస్ ద మ్యాటర్ యువర్ ఆనర్, ఐ విల్ గో టు ది సుప్రీం కోర్ట్ అన్నాను. సో కొంచెం స్లో అయితే తప్పకుండా. ఫాక్స్ న్యూస్ బిల్ ఒరాలి అని ఒక ఇంటర్వ్యూ ఉంది, లేదా ఇక్కడ ఒక ఆయన ఉంటాడులే, వదిలేసే ఆయన గురించి, పెద్ద ఛానల్, ఏదో వాగుతుంటాడు పిచ్చోళ్ళగా. మన ఇంటర్వ్యూ ఏంటంటే పాయింట్ మాట్లాడుకుంది. నేను యుద్ధాలు ఆపాను అన్నారు. నేను దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాను? 17 లెటర్స్ నోబెల్ పీస్ ప్రైజ్కి లెటర్ రాశారు. అందులో మోదీ గవర్నమెంట్ ఇప్పుడు రాసిన లెటర్ నాకు వద్దన్నా. లెటర్స్ చూడండి, మీద ఇన్ని ఫోటోలు మీకు ఉన్నాయి కదా, ఆ లెటర్స్ ఆన్లైన్ వెబ్సైట్లో చూడండి. ఈజ్ ద మోస్ట్, అది కూడా తెలంగాణ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఫైల్ చేస్తాం. ఎందుకు? ఇప్పుడున్న గవర్నమెంట్ నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి, అమిత్ షా గారు, మోదీ గారు మీరు ఫారెన్ మినిస్టర్ అవ్వండి, రాజ్యసభ తీసుకోండి, వద్దన్నా. ఎందుకు వద్దన్నాను? రూపాలా గారు ఉంటుండే, పెద్దరెడ్డి అందరూ ఉంటుండే కదా. మీ దగ్గర నేను ఎంపీ పోస్ట్ తీసుకొని ఫారెన్ మినిస్టర్ అయితే మీ పాలసీని రిప్రజెంట్ చేయాలి. మీ పాలసీలు ఏంటి? రాడికల్ అజెండా, హిందుత్వ అజెండా. దిస్ ఈస్ అ సెక్యులర్ కంట్రీ. బట్ ఎవరి వేర్ ఐ సే ప్రైజ్ ద లార్డ్,
యూ కెన్ సే అల్లాహు అక్బర్, ఇంట్రెస్టింగ్ గా జై రామ్, జై శ్రీరామ్. ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్కి వచ్చారు మీరేమన్నారు, ఎవరి ఎజెండా ఏమైనా ప్రజల ఎజెండా వాళ్ళకి కావాల్సిన అభివృద్ధేగా, కరెక్టే కదా. Correct. సో ఇటువంటి నేపథ్యంలోనే సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు నమ్ముతున్నారు కానీ మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు, మిమ్మల్ని సీరియస్ పొలిటీషియన్స్ అనుకోవట్లేదు ప్రజలు, ఇది బలంగా ఉంది నమ్మకం కాదా, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు ఇలా మీరు పోల్ పెట్టండి. మొన్న అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ అన్నారు, పోల్ పెట్టారు. సరే Wait, కాదు కాదు 68%. ఆ పోల్ సంగతి పక్కన పెడితే నేరుగా పోలింగ్ స్టేషన్ కి అనకండి. పోలింగ్ 8 లక్షల మంది ఓట్లేశారు. రావట్లేదు Wait, 8 లక్షల మంది, కమ్ టు ద పాయింట్. 8 లక్షల మంది, మీకు ఈయన కావాలా ముఖ్యమంత్రిగా, కేఏ పాల్ కావాలా? 8 లక్షల్లో 68%, సారీ ఐ హావ్ టు మెన్షన్ దట్, బట్ ఓకే పక్కన 68 మంది నన్ను కోరుకున్నారు. కానీ విషయం కేజ్రీవాల్ని ఢిల్లీలో, పంజాబ్లో ఎలా కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 3 ఫోటోలు పెట్టండి మీరు. చంద్రబాబు నాయుడు గారు పాల్ గారు మీరు అన్నట్టు అనుకున్నాను, కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కి 5 లక్షల కోట్లు అప్పు చేశారు. అది కూడా చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఒక మీటింగ్ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక సర్పంచ్కి కేసీఆర్ గారు 2 కోట్లు ఇచ్చారు 174 సర్పంచ్లకి మునుగోడులో. ఒక్కొక్క వాటర్కి 30,000 నుంచి ₹1,00,000 ఇచ్చారు. అదే ఎలక్షన్. మీరు చూసారా? ప్రూఫ్స్తో పట్టుకొని మరి తీసుకెళ్లి వీడియోలు పెట్టి ఫైల్ చేశాను కేసులు. ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన చేసి గో అండ్ సి ఫేస్బుక్లో, ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీసు తీసుకెళ్తున్నాడంటే అప్పుడు నమ్మలేదు. ఫోన్ ట్యాపింగ్ మీ పేరు కూడా ఉందా? అంటే మీ ఫోన్ కూడా ఎక్స్పోజ్ చేశాను. ఎందుకు? ఐఎమ్ ద థ్రెట్. ఎందుకు? ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ ఎమ్మెల్యేలు 100 కోట్లు, మంత్రులు 1000 కోట్లు, ముఖ్యమంత్రులు 1,00,000 కోట్లు దోచుకున్నారు. నేనేం చేశాను? 5 లక్షల కోట్లు దానం చేశాను. మీకు వెలుగు కావాలా, చీకటి కావాలా? దోచుకునేవాడు కావాలా, వారు ఇచ్చేవాడు కావాలా, నేను. ఇక్కడ సదాశివపేట మీ పక్కన, ఇక్కడ సంగారెడ్డి గారు 1200 ఎకరాల్లో 30 సంవత్సరాల నుంచి 3,10,000 మంది అనాథులకు, వితంతులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చాను. బట్ విశాఖపట్నంలో భారత్ ఉన్నాడు, ఆయన కూడా ఒక ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మీరు మునుగోడులో బైపోల్లో దిగారు, అంతకు ముందు కూడా మీరు పోటీలో ఉన్నారు, ఇప్పుడు విశాఖపట్నం నుంచి బరిలో దిగుతా ఉంటున్నారు. సరే ఇంకా రావాల్సింది, ఎందుకు మిమ్మల్ని ప్రజలు కనీసం డిపాజిట్లు ఇవ్వట్లేదు? పోన్లేండి మీరు గెలవలేదు అనుకుంటే ఆ డిఫరెన్స్ అదే, కానీ డిపాజిట్స్ కూడా రావట్లేదు కదా పాల్ గారు, ఆలోచించలేదు మీరు? ప్రాబ్లం ఏంటంటే నీకు సత్యం తెలియకపోవడం. యూఆర్ ఓల్డ్ ఎనఫ్ టు బి మై సన్. సత్యం తెలుసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్. ఫస్ట్ ఇంతవరకు నేను ఎప్పుడు పోటీ చేయలేదు మునుగోడులో తప్ప. పార్టీ పెట్టడం వేరే, పోటీ చేయడం వేరే. నరసాపురం వెళ్ళా, పోటీ చేద్దాం అనుకున్నా. రఘురామకృష్ణరాజు గారు వచ్చారు, మన TV5లో మూర్తి గారి ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పారు అక్టోబర్ 27ని. పాల్గారు మద్దతు ఇచ్చారు, ఆయన మద్దతు ద్వారా నేను గెలిచాను అని లైవ్లో చెప్పారు. 2019లో చెప్పారు, అక్టోబర్ 27లో చెప్పారు. ఎందుకు? నాకు టైం లేదు. 1 వీక్లో ఇంత పాపులర్ కదా, మోస్ట్ పాపులర్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఓట్లు పడిపోతాయి అనుకున్నా. అలా పడవు సార్, ఒక ఇల్లు కట్టేటప్పుడు టైం పడుతుంది అన్నారు. సో ఇప్పుడు నేను సీరియస్గా పోటీ చేస్తున్నాను. మునుగోడులో 2 వీక్స్లో 7,000 మంది కోఆర్డినేటర్లు ఓటేశారు, 52,000 మంది నిరుద్యోగులు ఓటేశారు, 22,000 మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఓటేశారు. ఏమైంది? మీరు చూడండి ప్రూఫ్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముందు నేను కూర్చున్నా, మొత్తం ఎంటైర్ కమిషన్ ముందు ఎవిడెన్స్లు పట్టుకొని చూపించా. ఎలాగా ఈవీఎంలు, పాత ఈవీఎంలు, ఓట్లేసిన 294 బూత్ ఈవీఎంలు ఎలాగెళ్ళాయి మేమందరం ఫాలో అయ్యాం లైవ్లో. ఎలాగ కొత్త బండి వచ్చి ఈవీఎంలు రిప్లేస్ చేశాయి, అందుకే కదా ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది. ఈ ప్రూఫ్ చూపిస్తే టుడేస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్జీ ఈజ్ అ వెరీ committed person. He said, you are right, Dr. Paul. We came to know Munigoda is the worst election, most corrupt election, but you came too late. You go to the Honorable High Court అన్నారు. We went to the court. ఈ కోర్టులో ఏంటి? సంవత్సరాల తరబడి 40 లక్షల కేసులు వింటూనే ఉంటున్నారు. ఇండియాలో దరిద్రం పోవాలంటే, అభివృద్ధి జరగాలంటే, డెమోక్రసీ ఉండాలంటే, నేను పార్లమెంట్లో అడుగు పెడితే ఇప్పుడు ఉన్న పార్లమెంటరీలందరినీ ముందు యూనిట్గా, అరే బాబు మన ఎకానమీ ఏంటి, 1 మినిట్, మంచి క్వశ్చన్. నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను చాలా పేదోడిని. రైట్ అక్కడికి వెళ్దాం, అంతే కదా, అమెరికా వెళ్దాం.